హాయ్ అండి అందరికీ. మనం ఈరోజు రేషన్ కార్డుకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కొత్త రేషన్ కార్డుకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కరెక్షన్ రేషన్ కార్డుకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అది అప్లై చేసే విధానం ఏంటి, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ న్యూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. ఇలాంటి చాలా వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుందండి. మీసేవ గురించి కానీ పెన్షన్ల గురించి కానీ ఏదన్నా అప్డేటు మన యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుందండి. హలో శ్రీ అని చెప్పేసి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. కంటెంట్ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే మొదటిగా న్యూ రేషన్ కార్డ్ అండి. న్యూ రేషన్ కార్డ్ అంటే కొత్త రేషన్ కార్డ్ అనేది ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అండి. ఇంతకుముందు చాలా రోజులు అయ్యండి మనకు కొత్త రేషన్ కార్డ్ ఆప్షన్ రాక. కొత్త రేషన్ కార్డుకు ఏమేమి కావాలి చూద్దాం. ఆధార్ కార్డ్స్ కావాలండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కావాలి. దాంట్లో గ్యాస్ బిల్ కానీ కరెంట్ బిల్ కానీ ఒకటి యాడ్ చేయాలండి. మీ సేవకి వెళ్తే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకోండి, ఫిలప్ చేసిన తర్వాత ఎంఆర్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ నుంచి అది డిఎస్ఓ లాగిన్కి వెళ్తుందండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. ఏమని వెరిఫై చేస్తారు అంటే న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే వాళ్ళకు 4 వీలర్ అనేది ఉండకూడదండి. 4 వీలర్ ఒకవేళ ఉంటే వేరే వాళ్ళ పేరు మీకు ట్రాన్స్ఫర్ చేయండి. ఈ విషయం చాలా మటుకు తెలియదు, నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదండి. గవర్నమెంట్ ఎంప్లాయీలకు రేషన్ కార్డు ఉండదు. 4 వీలర్ కారు ఉన్న వాళ్ళకు ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వట్లేదండి. కాబట్టి ఈ 2 పాయింట్స్ అనేది చాలా గుర్తుపెట్టుకున్నాక అప్లై చేసుకోండి. న్యూ రేషన్ కార్డు అంటే ఈ విధంగా ఉంటుంది. కరెక్షన్ కార్డ్ అంటే ఎవరిదైతే మన నేమ్ అయితే యాడ్ చేస్తామో వాళ్ళ ఆధార్ కార్డ్ ఒకటి పెట్టేసి అప్లికేషన్ ఫామ్ పెట్టేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ న్యూ రేషన్ కార్డ్ లెక్క ప్రాసెస్ ఉంటుందని అంతకు మించి ఏముండదు. దాని తర్వాత వచ్చినట్టయితే న్యూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు రేషన్ కార్డ్ అప్లై అయ్యే విధానం అనేది చాలా మటుకు కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఏం లేదండి, మొదటగా మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకుంటారు. ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకున్న తర్వాత అటు అమ్మవారి సైడు ఇటు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి రేషన్ కార్డులో నేమ్ అనేది కట్ చేయించుకోవాలండి. కట్ చేయించుకున్న తర్వాతనే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి. చాలా మటుకు అందరూ అంటుంటారు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అప్లై చేసుకోగానే కట్ అవుతుంది అని చెప్పేసి చాలా మటుకు అంటున్నారు. అది రాంగ్ అండి. చాలా మటుకు చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యి నేను అవన్నీ చూసినా కాబట్టి మీకు అనేది ఈ కంటెంట్ అనేది షేర్ చేస్తున్నా అండి. కంపల్సరీ అక్కడ ఇక్కడ రేషన్ కార్డుల అప్లికేషన్ అనేది పెట్టి కడిపించుకోండి. మాకు న్యూ మ్యారేజ్ అయింది కాబట్టి మేము కొత్త రేషన్ కార్డ్ తీసుకోదలుచుకున్నాము అని చెప్పి ఎంఆర్ఓ గారికి చిన్నగా లెటర్ రాయండి. లెటర్ రాస్తే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రేషన్ కార్డ్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత న్యూ రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉంటే పెద్ద అతనికి నడిపతనికి రేషన్ కార్డ్ అనేది సపరేట్ అవుతుందండి. చిన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకు అంటే చిన్న అతను అనేది ఫాదర్ మదర్తోనే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి చిన్న ఒక పాయింట్ పెట్టడం జరిగింది. అది ఇంకా క్లారిటీ అనేది రాలేదు. ఇది వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అర్థమైందా? అది న్యూ రేషన్ కార్డు, కరెక్షన్ రేషన్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అది ఎట్లా అప్లై చేసే విధానం అనేది మనకు కొత్త రేషన్ కార్డు అయితే ఎప్పుడైతే మనకు రిలీజ్ చేస్తారో అప్పుడు నేను అప్లై చేసే విధానం అనేది మేము నీకు నా వీడియో రూపంలో నేను నీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మన మీ సేవలో అనేది కరెక్షన్ రేషన్ కార్డ్ అనేది ఎనబుల్ ఉందండి. చూడండి, నేను మాకు మీ సేవ ఉంది, ఓపెన్ చేసిన ఫుడ్ అని కొట్టగానే కరెక్షన్ అనిస్తుంది. ఇది కొట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఆప్షన్లోకి వెళ్ళిపోతుందండి. నా దగ్గర ఉన్న రేషన్ కార్డు నెంబర్ నేను ఎంట్రీ చేస్తున్నా, మీ దగ్గర ఉన్నది మీరు ఎంట్రీ చేయండి. డాటా అనేది ఓపెన్ అవ్వట్లేదండి, సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ అనేది ఆప్షన్ ఎనబుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అప్లై అని చెప్పేసి పెట్టడం జరుగుతుందండి. అప్పుడు మేము మీకు న్యూ రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, కరెక్షన్ రేషన్ కార్డ్ అనేది ఎలా మీకు అప్లై చేయాలి అనే విషయం అనేది నేను మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను అండి. దానికి ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రిపరేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది మీ సేవలో వాళ్ళు ఇస్తారు. మీ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ గ్యాస్ బిల్ కానీ అవన్నీ పెట్టుకోండి. ఆధార్ కార్డులో అడ్రస్ ఏమైనా చేంజ్ చేస్తా అనుకుంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డులో నేమ్ ఎక్కిన తర్వాత మళ్ళీ అడ్రస్లు చేంజ్ చేస్తే మళ్ళీ పెండింగ్లో పడాల్సి ఉంటుందండి. కాబట్టి రేషన్ కార్డ్ అనేది ఇప్పటికీ 8 years అవుతుందండి మనకి ఇవ్వక. 8 years నుంచి మనకి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని యూజ్ చేసుకోవాలండి. కాబట్టి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ప్రిపరేషన్ పెట్టుకోండి. నేను న్యూ రేషన్ కార్డ్ ఆప్షన్ ఎలబుల్ చేసిన తర్వాత కరెక్షన్ రేషన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి, న్యూ రేషన్ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలి అనే ఫుల్ వీడియో నేను చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ వీడియోలో మీకు డౌట్ ఉన్నా ఆ వీడియో నేను మీకు తీసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.